కాక. ప్రభునందు ప్రేమినటువంటి దేవుని అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ప్రేమగల మా తండ్రి, కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతిస్తున్నామయ్య, వందనాలు చెల్లించుకుంటున్నాను. మన జీవితాల్లో మనం బైబిల్ స్టడీ విన్నారు. మాకు దయచేసి దేవా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే తండ్రి అడిగినారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఈ యొక్క బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలి ఆశపడుతున్నారు, వారిని కూడా అలాగే తండ్రి మాకందరూ అవసరమైనది దేవా మీ యొక్క బ్రహ్మాండ సత్యాన్ని బోధపరిచి మీరే మహిమ పొందాలని మనం చేసుకుంటాం. వాక్యం మీద దేవా స్తోత్రం 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 అయినా బలహీనుడిని నిష్ప్రయోజకుని కూడా మీ ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధరణ శక్తిని బట్టి మీ ఆత్మ నింపుదల మీ వాక్యము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మాలో ఉండి మా మధ్య నుండి నడిపించండి. ఆటంకపరిచే అంధకార శక్తులను సాధారణ శోధన నజరేయుడైన యేసు నామములో దూరపరచమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదమ్మా? మరి అలాగైతే ఈ సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి యోహాను పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము ఇప్పటి వరకు 19వ వచనం వరకు 3వ అధ్యాయంలో 19వ వచనం వరకు ధ్యానం చేసినాం. అంతవరకు ఈ యొక్క పత్రికలో ఈ యొక్క జరిగినటువంటి ఎపిసోడ్స్ 25 భాగాలు మనం ధ్యానం చేసుకుంటాం. తిరిగి ఈ దినాన 26వ భాగంలోకి మనం వచ్చినాం. ఇందులో మనం కొన్ని వచనాలు ధ్యానం చేసుకున్నాం. అందులో మరి 19వ వచనము, 20వ వచనం, 21వ వచనం ధ్యానం చేసుకున్నాం. యోహాను పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు బైబిల్ ఉన్నవారు దయచేసి చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం 18 వచనాలు 25 ఎపిసోడ్ వరకు ధ్యానం చేస్తున్నాం. తిరిగి 26వ ఎపిసోడ్ లో మనం ఈ 3 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అలాగా ప్రభు సహాయం చేసుకుని కూడా దేవుని మనం ముందుకు సాగదాం. మరి బైబిల్ ఉన్న వారు దయచేసి చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇందువలన మనము ఎరుగుదుము, సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయము మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము. దేవుని మాటలు మనపై దీవించిన కాక. పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ తర్వాత 21వ వచనం చాలా వేరేగా ఉంది. ఈ 19, 20 వచనాలలో మనం గుర్తు చేసుకున్నట్లయితే అంతకు ముందు అంటే 18వ వచనంలో ఉన్న మాట మనకు దీనికి యాడ్ అవుతుంది. ఏమిటనంటే మాటతోనూ నాలుకతోనూ, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అని 18వ వచనంలో యోహాను భక్తుడు సెలవిచ్చాడు. మరి అది దాన్ని కంటిన్యూషన్ చేస్తూ అంటున్నాడు, ఇందుని వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము అంటున్నాడు. ఎందువలన అని అంటే మనము క్రియతోనూ సత్యముతోనూ సాటి విశ్వాసులను సహోదరులను మనం ప్రేమించినప్పుడు అందువలన మనం ఏమవుతున్నాము అంటే సత్య సంబంధులము. అంటే సత్యదేవుడైనటువంటి ఆయనతో మనం సంబంధం కలిగిన వారుగా మనం
ఉన్నాం. అలాగే ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నిజమే. ఎందుకనంటే దేవుడు మనకి ఏదైతే సెలవిచ్చినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి ఆ మాట ఒక ఆజ్ఞ అయి ఉంటే, ఇక్కడ మరి యోహాను భక్తుడు సెలవిచ్చిన మాట చూసినప్పుడు మనము మాటతోనూ నాలుగుతోనూ కాక, అంటే ఊరికే మాట్లాడి ఆ తర్వాత వదిలేయటం కాదు, కానీ ఏం చెయ్యాలి అని అంటే క్రియతోను, అంటే ఏదైనా చేసి ఆ తర్వాత సత్యముతోను అది యథార్థంగా ఉండేటట్టుగాను మనము చేయగలిగినప్పుడు కరెక్ట్ గా మనం ఏం చేయగలుగుతాము అని అంటే మనము సత్య సంబంధులమని మనమే ఎరగలుగుతాం. దేవునికి తెలుస్తుంది. అదే సమయంలో మనమే అది ఎరిగిన వారం ఉంటాం కదా. కనుక ఈ యొక్క 2 వచనాల్లో 19, 20 వచనాల్లో మనం చూసినప్పుడు 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించవచ్చు. మొదటిది ఏమిటి అనంటే మనము సత్య సంబంధులమని ఎరుగుతాము. ఇది మొదటిది. రెండవది మనం చూసినట్లయితే మన దేవుడు హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు అన్నది రెండవది. మూడవది మనం చూసినట్లయితే ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుంటాము. కాబట్టి ఈ 3 విషయాలను కూడా మనం చేసుకున్నప్పుడు నిజమే, దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ 3 విషయాలు కూడా మనకి ఎంతో ప్రాముఖ్యమైన సంగతిని మనం గమనించాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే పిల్లరా మనము ఎప్పుడూ కూడా దేవుని ఎదుట మనము సరైన రీతిలో మనం ఉండగలుగుతున్నాము అని అంటే ఇదే కారణం. ఏమిటది అని అంటే మనము ఆ ఆ సత్యదేవుడైనటువంటి కదా, మార్గము సత్యము జీవమై ఉన్నటువంటి ఆ దేవుని ఎదుట మనం ఏమై ఉన్నాము అని అంటే ఆయనతో సంబంధం కలిగిన వారంగా ఉంటున్నాము మన సంగతిని మనం గమనించాల్సిన వారు. ఎందుకని అని అంటే పిల్లరా మనము సరైనటువంటి బంధముతో అంటే ప్రభువుతో మనం కలిగి ఉన్నాం కనుక అలాంటి స్థితి మనకు ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకనంటే ఆ ప్రభు రెండోది కూడా చెప్పినాను, ఆ దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన హృదయము కంటే అధికుడన్న సంగతిని కూడా మనం చేసుకోవాల్సిన వారు. అది అక్కడ రాయబడిన మాట చూస్తే మనము సత్య సంబంధులమని ఎరగటమే కాకుండా దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు అన్నటువంటి రెండవ విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారము. ఎందుకనంటే పిల్లరా ఒక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే నిజముగా మనము దేవుని బిడ్డలం కనుక దేవుడు మనకు రక్షణ అనేటటువంటి స్థితిని మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఆ రక్షణను మనం కాపాడుకుంటూ ఆయన ఆ రక్షణ ద్వారా చేయమన్నటువంటి పనిని మనం చేయగలిగితే ఇదే మనము సత్యమందు నిలిచిన వారం అవుతాం. అది అందుకని మనం చూసినట్లయితే మనము సత్యమందు కదండి, సత్య సంబంధులమని ఎరిగిన వారం అవుతాం కదండి, సత్యమందు నిలిచిన వారము అవుతాము. అదే సమయంలో సత్య సంబంధులమని మనం ఎరిగిన వారం అవుతాము. కనుక రెండవదిగా కూడా చెప్తున్నాను అక్కడే ఏమిటి అని అంటే మనకు మన హృదయముల కన్నా ఆయన అధికమైన వాడు. అంతేకాదు మనం గుర్తు చేసుకున్నట్లయితే సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా 2 విషయాలను మనం గుర్తు చేసుకోవచ్చు కదా. ఎందుకని అంటే మనము మాటతోనూ కదండి క్రియతోనూ అక్కడ పైన చెప్పిన రీతిగా మనం చూసినట్లయితే మనం కేవలము నాలుకతోనూ మాటతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించగలిగితే కదండి తప్పనిసరిగా మనము సత్యమైనటువంటి యేసయ్యతో సంబంధం కలిగిన వారంగా ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మన హృదయముల కంటే అధికమైన వాడుగా కనిపిస్తాడు. మీకు ఒక సందర్భాన్ని నేను తీసుకొని వస్తాను. యేసయ్య చెప్పినటువంటి ఈ ఉపమానం మనకందరికీ కూడా అప్లై అవుతాయి. చూస్తారా, లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ 12వ వచనం నుంచి మనం చదివితే పిల్లరా ఇలాగూ యేసు ప్రభు ఉన్న వారికి అందరికీ చెప్తూ ఉన్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని చూడండి పిల్లరా, ఇక్కడ రాజకుమారుడు గురించి చెప్తూ ఉన్నాడు. రాజకుమారుడు ఏం చేశాడంట అని మనం రాజ్యము సంపాదించుకుని ఒక రాజ్యము
కదండి సంపాదించుకొని సంపాదించి మరలా మరలా రావాలని రావాలనని దూరదేశములకు దూరదేశములకు ప్రయాణమై తన ఆ. దాసులను 10 మందిని పిలిచి ఆ వారికి 10 వారికి మీనాలు ఇచ్చి 10 దినాలు ఇచ్చినాడు కదండి. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఈ రాజకుమారుడు ఎవరు అనంటే మన యేసయ్యే. ఆయన మరొక రాజ్యాన్ని అంటే పరలోక రాజ్యాన్ని ఆయన చూసుకొని మనకు రెడీ చేసి ఆయన మరలా తిరిగి వస్తానని వెళ్ళినాడు. వెళ్ళేటప్పుడు ఏం చేసినాడు? తన దాసులైనటువంటి 10 మందితో కదండి. 10 మందిని ఎందుకు చెప్పాడంటే ఇది పరీక్షకు పరిశోధనకు కూడా ఇది సాదృశ్యమై ఉంటుంది. అందుకనే 10 మందిని పిలిచాడు తన దాసుని. పిలవటమే కాకుండా వారికి మీనాలు అనేవి ఒక్కొక్కటి మాత్రమే ఇచ్చాడు కదా. 10 మందికి 10 మీనాలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్కటే వచ్చింది. అంటే రక్షణ అనేది కదండి ఒక వ్యక్తికి అది చాలా ప్రాధాన్యమైనదే కాదు, అది ఒక్కటే కదండి. 10 రక్షణలు ఉండవు. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న వారికి ఒక్కటే రక్షణ ఉంటుంది. అది ఎంతవరకు అంటే ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆ రక్షణ ఉంటుంది. కాబట్టి ఆ రక్షణను మనం భయంతో వణకతో కాపాడుకుంటుంది. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగాలని పౌలు భక్తుడు సెలవిచ్చాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఈ రక్షణ అనేటటువంటి మీన 10 మందికి ఇచ్చినాడు కదండి. 10 మందికి ఇచ్చి ఏం చేస్తున్నాడో చూడండి పిల్లరా. ఆ మాట మనం చూసినట్లయితే మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పెను. అయితే కదండి. అయితే అతని పట్టణస్థులు ఏం చేస్తున్నారు? అతని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టము లేదని కదండి అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసును తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించినాడు కదండి. ఇప్పుడేమో ఒక రాయబారం వెళ్ళింది. ఏమిటంటే ఆ యొక్క రాజకుమారుని తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ రాజకుమారుడు మీనాలు ఇచ్చాడు కదా, రక్షణ అనేది ఇచ్చినాడు కదా, వారు ఉన్నారు కదండి. వారిని పిలిపించినాడు. తిరిగి వచ్చాడు, పిలిపించి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా చెప్తున్నాడు, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా 10 మీనాలు లభించినని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. రక్షణ ఒక్కటే. అయితే అనేకులను దేవుని సన్నిధికి, దేవుని రక్షణలోనికి నడిపించినాడు కదండి. ఒక్క మీనాతో 10 మందిని సంపాదించగలిగినాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి పిల్లరా. నిజమే, దేవుడు మనకి ఇచ్చిన రక్షణతో అనేక మంది రక్షణలోనికి నడిపించడానికి మనం సాధనము అంతేకాదు పనిముట్లమై ఉన్నామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. చూసారా, ఒక్క మీనానే అయితే అతడి సంపాదించింది ఏంటంటే ఆయన లెక్క ప్రకారం ఎత్తుకుంటే 10 మీనాలు, మన లెక్క ప్రకారం ఎత్తుకుంటే ఒక రక్షణే, కానీ 10 మందిని రక్షణలోనికి నడిపించగలుగుతాం కదా. ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని మీ ముందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనము మాటతోనూ కదండి, లేకపోతే ఇంకొక దానితో కాదు, కానీ మనము క్రియతోనూ సత్యముతోనూ కదండి మనము ప్రేమించేవారు కూడా. ఎప్పుడైతే మాట క్రియతోనూ కదండి సత్యముతోనూ ప్రేమిస్తామో సాటి వారిని, తప్పనిసరిగా వారు మన రక్షణను బట్టి వారు కూడా మన దేవుని యొక్క రక్షణలోనికి వచ్చేదానికి మనం పనిముట్లుగా వాడమంటాం. చూడండి పిల్లరా, ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ అతనికి బడా నమ్మకమైన మంచిదాసుడా, ఈ కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావు అని అతన్ని చాలా మెచ్చుకున్నాడు ఆ రాజకుమారుడు. తర్వాత చూడండి, రెండో వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అంటున్నాడు. 10 మొదటి వాడేమో 10 సంపాదిస్తే, రెండో వాడు వాడి సామర్థ్యాన్ని బట్టి 5 మీనాలు సంపాదించాడు. తర్వాత చూడండి పిల్లరా, అతడు నీవును 5 పట్టణం మీద కదండి
ఉండమని అతనితో చెప్పాను. అతనితో అంతటా చెప్పెను. మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మేనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడువును, విత్తని వానిని విత్తిన దానిని కోయివాడునైన కఠినుడు గనుక వాడవనైనా కఠినుడు గనుక. చూడండి పిల్లరా, ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నిజముగా అంతటి కఠినుడైతే కదండి మన కొరకు ఆ మహిమను వదిలిపెట్టి, మహాత్యమును వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉండేవాడా? కానీ ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు అనంటే, ఇతడు సొంత జ్ఞానం అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో, కానీ మొత్తానికి రాజకుమారుడికి ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో, ఏమంటున్నాడు? నీవును ఇదిగో ఆహ్, నేను ఆ ఎత్తి ఏమంటున్నాడు? విత్తిన దాన్ని ఆ కోయివాడునైన కఠినుడు గనుక వెత్తని దానిని కోయివాడు అయిన కఠినుడు కనుక నీకు నీకు భయపడి భయపడి దీని రుమాలు కట్టి దీని ఉంచితనని చెప్పినాడు. చూసారా చెప్పాను. పిల్లరా? బాగా ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అని అంటే, అతడు ఆత్మీయ ఫలాలు ఫలించలేకపోయినాడు కదండి. ఆ మూడో వ్యక్తి ఎంతగా అతడు క్రియతోనూ సత్యముతోనూ పని చేయలేకపోయినాడు. ఆ ఇద్దరు చూడండి, ఒకరు 10 మేనాలు సంపాదించారు, ఇంకొకరు 5 మేనాలు సంపాదించారు. వారికి ఇచ్చిన రక్షణను కాపాడుకున్నారు. మరి ఉచితంగా దేవుడు మనకు రక్షణ ఇస్తే, ఆ రక్షణతో పాటు అనేకులను దేవుని సన్నిధికి నడిపించేటటువంటి యోగ్యత మనకున్నా, మనము దాన్ని ఇది చేయటం అంటే ఉపయోగించుకోలేకుండా పోతే మనం ఎంత అసమర్థులమో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను కదా. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం అక్కడ చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఆ 19వ వచనంలో మనం చూసినప్పుడు కదండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువలన అంటే 18వ వచనంలో ఉన్న మాట, పత్రికలో వెళ్ళాం మనం ఇప్పుడు. ఏంటి అని అంటే, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించిన వారు కదండి. ఇందువలన మనము ఏమవుతున్నాము అని అంటే సత్య సంబంధులమని ఎరుగుదుము అంటూ ఉన్నాడు. అంతేకాదు పిల్లరా, మనం ఇంకొక మాట అక్కడ ఉంది, దేవుడు మన హృదయముల కంటే అధికుడు కదండి. దేవుడు మన హృదయముల కంటే అధికుడు. అందుకనే రాజకుమారుడి ఆ వచ్చి అడిగినప్పుడు వారిద్దరూ చెప్పిన సమాధానం ఎంత చక్కగా ఉంది, ఎంతగా వారు మెప్పు పొందారు. అయితే ఈ మూడో వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితి చూసినప్పుడు అక్కడే మనం చూడగలుగుతాం కదండి. ఏమంటున్నాడు అని అంటే, చూడండి, ఆ మాట చెప్పినప్పుడు ఆ ఆ రాజకుమారుడు ఏమంటున్నాడో మనం లూకాసు వార్తలో మనం చూడగలుగుతాం. 19వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. రాజకుమారుడు 23వ వచనంలో ఉంది. లేదా 22వ వచనం నుంచి వారు ఉంది. ఇదిగో అందుకు అతడు 22వ వచనం అయ్యా ఏమంటున్నాడు అంటే, అందుకు అతడు రాజకుమారుడు ఏమంటున్నాడు? చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి అందుకతడు చెడ్డదాసుడా, ఆ నీ నోటి మాటను బట్టియే ఆ నీకు తీర్పు తీర్చుదును. నీకు తీర్పు తీర్చదును. నేను నేను పెట్టిన పెట్టిన దానిని దానిని ఎత్తువాడు, ఎత్తువాడును, విత్తని దానిని ఇచ్చిన దాన్ని కోయువాడునైన కోయివాడునైన కఠినుడు కఠినుడని నీకు తెలిసి నీకు ఉండగా తెలిసి ఉంటదా, నీవెందుకు నా సొమ్ము కదండి సాహుకారుల సాహుకారుల యొద్ద యొద్ద ఉంచలేదు. ఉంచలేదు. నిజమే కదా. ఆయనంత కఠినుడై ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞ ఇచ్చిపోయినప్పుడు, ఆయన సొమ్మే లేకపోతే ఆయన యొక్క రక్షణే మనకు ఉచితంగా ఇచ్చినప్పుడు, మనము చేయవలసిన పని చేసి దేవుని వైపు చూడొచ్చు కదా. ఎందుకు చూడటం లేదు ఈ దినాన అంటే నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు. ఇప్పుడు ఇక్కడ తీర్పు చెప్తూ ఉన్నాడు రాజకుమారుడు. నువ్వు ఇచ్చేసింటే దాన్ని వసూలు చేసుకునే బాధ్యత నాది కదా. వారిని నేను పిలుస్తాను కదా, పిలిచి నేను చెప్తాను కదా, అడుగుతాను కదా అనని మరి రాజకుమారుడు ఈ మూడో వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, మనం గుర్తు చేసుకున్నాం, మన హృదయము కంటే అధికుడు మన దేవుడు కదండి. గనుక మనం ఎంతో ఇదిగా ఉండాలి. అది అక్కడ 19-20 వచనాల్లో రెండవ భాగం మనం చూసినట్టయితే ఏముంది? మన హృదయము కంటే అధికుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు కదండి. సమస్తం ఆయనకి తెలుసు. అందుకనే ఆ 10 మందిని పిలిచి 10 మేనాలు ఇచ్చాడు. ఆ 10 మేనాలలో కూడా ఒకడు ఎలాంటి పరిస్థితి చేసినాడో చూడండి. ఒకటికి ఒకటన సంపాదించగా
ఒకడైతే 10 సంపాదించగలిగినాడు, ఒకడైతే 5 సంపాదించగలిగినాడు. మిగతా 9 మంది ఒక్కొక్కటి చేసినా వారిని కూడా ఆ రాజకుమారుడు మెచ్చుకుని ఉండేవాడు. కానీ అంతటి పరిస్థితి రాలా. ఈ వ్యక్తి అయితే దాని రుమాలు కట్టి దాచిపెట్టినాడట. ఏమంటే ఇప్పుడు రాజకుమారుడి మనసు దేవుడు ఆ రాజకుమారుడి మీదనే ఏదో నెపం మోపుతా ఉన్నాడు. అందుకే రాజకుమారుడు అంటున్నాడు, లేకపోతే ఆ మేనా ఇచ్చిన ఆయన అడుగుతా అంటున్నాడు, నువ్వెందుకు దాన్ని దాచిపెట్టినావు? సాహుకారుల చేతికి ఇవ్వచ్చు కదా. వాడు ఎటోడన్నా కావచ్చు కదండి. ఈ దినాల్లో కూడా మనం సువార్త కొడితే ఒక్కొక్కరు విధంగా మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు కదా. మా పరిస్థితి బాగలేదు, మేము ఇప్పుడు నమ్ముకోలేము, ఏదేదో అంటారు. కానీ మనం చెప్పవలసింది మనం చెప్పేసి ఉంచినాం కదండి. మనము ఆ యొక్క రాజకుమారుడైనటువంటి రాజాదిరాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్య మీకు మనం పొందగలుగుతాం పిల్లలు. కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లరా. గనుక మనము దేవుడు అందుకని తర్వాతది ఉంది కదండి, సమస్తమును ఎరిగిన వాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎంత దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మనము కదండి మన హృదయములను సమ్మతి పరుచుకుందుము అంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు మళ్ళా 3వ భాగంలోకి వస్తే కదా, నేను ఇప్పుడు ఆ 19-20 వచ్చినట్టు 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏమిటి? మనము సత్య సంబంధులమని ఎరుగుదము, ఒకటి. రెండోది మనం చూసినట్లయితే మన హృదయముల కంటే మన దేవుడు అధికమైన వాడు, సమస్తమును ఎరిగి ఉన్నవాడు. మూడోది మనం చూసినట్లయితే ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకోవాలి. ఎందుకని? మన హృదయం దోషారోపణ చేసినప్పుడు కదండి మనం ఏం చెయ్యాలి అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగిన వారమై మనం మన హృదయాలను సమ్మతి పరుచుకోవాలి. ఎలాగా సమ్మతి పరుచుకోగలుగుతాము అని అంటే బాగా ఆలోచన చేయండి ఇక్కడ. ఎలాగా అంటే మన దేవుని యొక్క మనసు మనం ఎరిగిన వారమై ఆయన యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను మనం ఎరిగిన వారమై మన హృదయాలను మనము సమ్మతి పరుచుకొని మనం ముందుకు సాగాలి. ఎందుకనంటే మన హృదయము మన మీద దోషారోపణ చేసినప్పుడు, నింద మోపినప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలి అని అంటే ఆ దోషారోపణను తీసివేసుకునే వరకు మనము దేవుని సన్నిధిలో మనం సమ్మతి పడాల్సిన వారు. మన హృదయాలు సమ్మతి పడాలి. ఎలాగా అంటే మీరు చూడండి, కీర్తనకారుడు 103వ కీర్తనలో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ కీర్తన అంతా కూడా చాలా గొప్పది. అయితే అందులో నేను ఇప్పుడు కొన్ని వచనాలు మాత్రమే చెప్తాను. ఏమిటి? 8వ వచనాన్ని చదువుకుందాం. మన దేవుడు ఎలాంటి వాడు? ఎందుకంటే మన హృదయము హృదయంలో ఉన్నటువంటి దోషారోపణ తీసివేసుకోవాలంటే సమ్మతి పడాలి అని అంటే ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందండి అని మనం చూస్తే పూర్ణుడు. చూడండి, మన ప్రభువుని గురించి మన దేవుని గురించి మనకు ఉచితంగా రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుని గురించి ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూసినట్లయితే పిల్లరా, ఏమంటున్నాడు? మన యెహోవా కదండి పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, ఇంకా ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆ తర్వాత నిత్యము కోపించువాడు కాడు, కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలమే లేదు. ప్రతిఫలం. ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మన హృదయంలోనికి ఈ మాటలు మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మన మీద మన హృదయంలో దోషారోపణ చేసినప్పుడు, నింద మోపినప్పుడు పిల్లరా ఈ మాటలు చదువుకొని మనం సమ్మతి పడతాం కదా. మనం సమ్మతి పడి ఆ దేవుని యొక్క పాద సన్నిధికి మనం వెళతాం. చూడండి, ఇంకా రాయబడిన మాట చూస్తే మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో కదండి. భూమి కంటే ఆయన కృప ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ మాటలన్నీ మనకి ఏంటంటే మన హృదయానికి ఉన్నట్లో ఉన్నటువంటి ఆ కలవరం, ఆ దోషారోపణ
కదండి. ఆ నింద అవన్నీ పోగొట్టుకోవటానికి ఇది ఎంతైనా మనకు సహాయం చేసే మాట. ఎందుకనంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఇవి మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి నింద, అంటే మనం ఏదైతే ఇది చేసినామో కదండి, దానిని మనం తొలగించుకునే దానికే కాదు, ఆయన సన్నిధిలో ఆయన పాదముల దగ్గర మనం సమ్మతి పడటానికి ఎంతైనా ఇది మనకు దోహదపడుతుంది. అందుకని 12వ వచనానికి వచ్చేటప్పటికి ఇంకా గొప్ప మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పడమటికి తూర్పు కదండి, ఎంత దూరమో తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను ఆయన మన మనకు అంత అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం లాంటివి కదండి. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన ఎప్పుడూ కూడా వ్యాజ్యమాడేవాడు కాదు. ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు మన పట్ల ఉన్నాయి. ఆయన ఉద్దేశాలు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే తూర్పుకు పడమట కదండి, అక్కడ కూడా మనం చూసినట్లయితే మన పాపములను మన అతిక్రమలను అంత దూరపరిచి ఉన్నాడు. అంతేకాదు 13వ వచనానికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ సహోదరుడా సహోదరి, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చెయ్యి. మన హృదయం సమ్మతి పడాలి అని అంటే ఏం కావాలి మనకు? ఆ యొక్క మూడో వ్యక్తి, నువ్వు కఠినవు కదా, నువ్వు వెత్తని చోట పోయేవాడువు అని దేవుని మీద నిందారోపణ చేయాలా? లేక ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు అని మన హృదయంలో తలపోసుకొని మన హృదయాన్ని సమ్మతిపరచుకోవాలా? ఆలోచన చేయండి. ఈనాడు చాలా మంది పిల్లరా అలాంటి, అందుకే అంటారు కొంతమంది అంటారు, అమ్మో మీ దేవుడు నమ్ముకుంటే పత్తి ఉండాలి అని. ఏ పత్తి ఉండాలి కదా? పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, మన పాపాలకు మందు వేసినటువంటి వాడు యేసయ్య. ఇక మనం పత్తి ఉండేది ఏమిటి కదా? కనుక పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. పత్రికలో ఆయన చూసిన రీతిగా పిల్లరా దోషారోపణ చేయను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయంలో ఏం చేసుకోవాలి? సమ్మతిపరచుకోవాలి కదా. ఇవన్నీ చదివినప్పుడు పిల్లరా అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చేవాడు ఉంటున్నాం. అందుకని కీర్తనాకారుడు మరొక దగ్గర ఏమంటున్నాడు చూడండి పిల్లరా, 147వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆ దేవాది దేవుడు ఎంత గొప్పవాడో కదండి. 145వ కీర్తన 7వ వచనంలో మనం చూసి 47వ కీర్తన 5వ వచనం ఏం రాయబడిందో చూడండి. 147వ కీర్తన మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి మన దేవుని సన్నిధికి మనం మన హృదయాలను సమర్పించుకొని మనం ఆయన దగ్గర పాద పద్మాల దగ్గర మనం ఉండాల్సిన వారంగా ఉంటుంది. కనుకనే ఈ యొక్క యోహాను భక్తుడు ఈ 19-20 వచనాల్లో అంతగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన ఎదుట మన హృదయములను ఏం చేసుకోవాలంట? సమ్మతి పరచుకోవాలి. ఎందుకని అంటే మనము చేయవలసింది చేయలా. ఏమి చేయలేదు అంటే ఒక్క మాట మనం చూసినట్లయితే మనము సత్య సంబంధులమని ఎరగల. అంటే ఎందుకని ఆ పైన ఇంకా మనం పోయినట్లయితే క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించలా. కనుకనే ఇప్పుడు ఏమైంది అంటే మన హృదయాలు దోషారోపణ చేసినప్పుడు ఇప్పుడు మనం సమ్మతి పరచుకోవాలి, దేవునితో సమ్మతి పరచుకోవాలి అని అంటే ఇలాంటి మనం ఆ వాక్యమును చదువుకున్నాం, ధ్యానం చేసినాం, అప్పుడు మన హృదయాలకు నెమ్మది దొరుకుతుంది. ఆ నెమ్మది కోసమైనా సరే వాక్య ధ్యానం అనేది మనకు ఉండాలి ఎప్పుడూ కూడా. అలా లేకుండా ఎప్పుడో అది అంటారు చూడండి, అవసరం ఆదివారం దినాను లేకపోతే ఇంకొక దినాను అంతేకాదు, నీవు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే నీవు కనీసం రోజులో కదండి 3 సార్లైనా లేదంటే ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునేదానికి
నువ్వు అవకాశం కల్పించుకోవాలి. అలా చేసినప్పుడే తప్పనిసరిగా నీ హృదయం నెమ్మది పడతాది, సమ్మతి పడతాది. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం, ఆయన గొప్ప దేవుడు కదండి. ఆయన అధిక శక్తి కలిగిన వాడు కదండి. కనుకనే ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనం గుర్తుపట్టుకొని ముందుకు సాగాల్సిన వారంగా ఉంటుంది కదా. ఈ 2 వచనాల్లో ఈ 3 విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం. అలా తర్వాత మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ ప్రభు యొక్క ప్రేమను బట్టి మనము ముందుకు నడుస్తూ పోయినప్పుడు ఆ 21వ వచనాన్ని మనం గుర్తు చేసుకుంటే అక్కడ రాయబడిన మాట చూడండి. ప్రియులరా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యము కలవారం ఉంటుంది. అక్కడేమో దోషారోపణ చేస్తే మనం ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మన హృదయాలను సమ్మతిపరుచుకొని దేవుని సన్నిధికి రావాలని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల కదండి, చేయని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడతాము కదా. సమ్మతిపరుచుకోవాలి. రెండోసారి మన హృదయాలతో ధైర్యంగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం. ఎందుకని అని అంటే మనము దేవుని బిడ్డలం కనుక, ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాం కనుక మన హృదయాలు దోషారోపణ చేయకుండా ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా దేవుని సన్నిధిని మనం కోరుకున్న వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, చూస్తారా, మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15, 16 వచనాలు చదివినట్లయితే ఈ విషయం చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు కదండి. మొదటిదిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన మనకు సహానుభవము కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక పిల్లరా, మనం చూసినట్లయితే ఆయనకే మనకన్నా ముందు శోధనలు వచ్చాయి, ఆ ప్రభువుకే శోధనలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు అని అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన పరిశుద్ధతను ఆయన పోగొట్టుకున్నవాడు కాదు కదండి. ఒక్కసారి ఆయనకు సాతానుడు వచ్చి 3 విధాలుగా శోధించినాడు కదండి. 3 విధాలుగా శోధించినప్పుడు కూడా యేసయ్య వాక్యంతోనే ఆ సాతానుని, అపవాదిని జయించగలిగినాడు కదా. ఈ అనుభవం చాలు. అందుకని అక్కడ అంటున్నాడు, మనతో పాటు సహానుభవం కలిగిన వాడే అయితే శోధింపబడి కూడా ఆయన పాపము చేయలేదు కదా. మనకు శోధన వచ్చినప్పుడు కూడా మనము ఏం చేయాలి అని అంటే ఆ యొక్క అపవాది చేతిలో పడిపోయి మనం అతిక్రమములకు, దోషములకు పాలు కాకూడదు కదండి, పాపములకు బానిసైపోకూడదు. అదే దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. అందుకని పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు, శోధింపబడ్డను ఆయన పాపం లేనివాడుగా ఉండేను. 16వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, గనుక మనం ఇప్పుడు ఏం చేయాలట, కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనం కృపాసనం వద్దకు చేరాలి కదండి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ధైర్యముగా మనము దేవుని కృపాసనకు మనం చేరాల్సిన వారు. ఎందుకని అనంటే మనము దేవుని చేత కనికరింపబడేవారు కదండి. అందుకనే కావలసిన సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో మనం కృపాసనం కదండి. యేసయ్య కృప మీద ఆసీనుడై ఉన్నాడు కనుక ఆ కృపాసనం దగ్గరకు మనం వెళ్ళి మనం ఏం చేయాల్సిన వారం ఉంటున్నాము, ఆయన దగ్గర సమ్మతి పడాల్సిన వారం కదా. బాగా ఆలోచన చేయండి కదా. ఎందుకనే మనకు ఒక ధైర్యం ఉంది. ఎందుకని ఏ ధైర్యం ఉంది అని అంటే మన హృదయం దోషారోపణ చేయనప్పుడు ఈ విషయాన్ని గమనించండి. అప్పుడు ధైర్యంగా దేవుని సన్నిధిలో మనం కనబడగలం. ఈనాడు
అనేక మంది బలహీనులైపోయి వ్యసనాలకు బానిసలైపోయి దేవుని యొక్క సన్నిధానానికి రాకుండా, కృపాసనం దగ్గరకు రాకుండా వారు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకనంటే వారి హృదయాలు దోషారోపణతో నిండిపోయి ఉన్నాయి కనుక. అలాంటి స్థితి దేవుని బిడ్డలకి ఎవ్వరికీ కూడా రాకూడదు. అది మనం కోరుకోవాల్సిన వారం. ఒక్కసారి ఒక సందర్భాన్ని నేను తీసుకొని వస్తాను. చూడండి, పౌలు ఒక దగ్గర ఆయన దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ ఆ యొక్క దేవుని వాక్యాన్ని విన్నది. చూస్తారా? అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే చూడండి పిల్లరా, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చేసుకున్నప్పుడు అక్కడ లూదియా అనే సహోదరి కనిపిస్తుంది. ఆమెకు ఎంతగా ధైర్యం ఉందో, ఎందుకని అని అంటే ఆమె మాటల్లోనే మనం విందాం. ఏం రాయబడిందో చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నాం. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి పౌలు ఆయనతో కూడా ఉన్నటువంటి జతపడిన వారు అక్కడికి వచ్చి కూర్చొని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటిమి కదండి. ఇది సందర్భం. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను కదండి, వినుచుండెను. దేవుని వాక్యం వింటే ఎంత గొప్ప కార్యం జరుగుతుంది అన్న సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారు. ఈ ఒక వ్యాపారస్తురాలు కదండి. ఈ వ్యాపారస్తురాలు ఎక్కడ జనం ఉంటారో అక్కడికి వెళ్ళి ఆమె తన వ్యాపారాన్ని జరుపుకుంటూ ఉంటది. ఏమిటి? ఓదారంగు పొడి ఆ దినాల్లో చాలా విలువైన ఖరీదైనటువంటి దాన్ని ఆమె అమ్మి డబ్బు చేసుకునేటటువంటి పరిస్థితి. అలా సంపాదన ఆమె. అలాంటి మంచి ధనవంతురాలు కూడా అనుకోవాలి ఒక విధంగా ఆ వ్యాపారం ఉన్న. కాబట్టి ఇలాంటి ఈమె ఏం చేస్తూ ఉంది అని అంటే దైవభక్తి గల యొక్క స్త్రీ వాక్యాన్ని వింటూ ఉంది. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు కదండి, ఆ వాక్యాన్ని ఆమె వింటూ ఉంది. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఆమె విషయం కూడా చెప్తున్నాడు. ఆమె ఓదారంగు పొడి అయితే ఇప్పుడు చూడండి, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. మనం వాక్యం వింటూ ఉండేటప్పుడు మన హృదయాన్ని ప్రభువే తెరుస్తాం. వాక్యం వినకపోతే మన హృదయాన్ని మనమే మూసివేసుకున్న వాడము. ఈనాడు చాలా మంది పిల్లరా ఎంత బతిమలాడినా సరే వాక్యం వినండి, వాక్యం చదవండి అంటే చాలా నిర్లక్ష్యం చేస్తారు కదండి. అది ఎవరికో కాదు, మనకు మనమే నష్టం చేసుకున్న వాళ్ళం ఉంటాం, కీడు చేసుకున్న వాళ్ళం ఉంటాం. ఎందుకనంటే వాక్యం చదివేటప్పుడు వాక్యమై ఉన్న దేవుడు నీతో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడూ కూడా పెడచెవిని పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి పిల్లరా, వింటూ ఉండేటప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు కదండి. ఆమె వ్యాపారం వేరు, ఆమె స్థితి వేరు కదండి. అయినా కూడా వాక్యం విన్నది కనుక దేవుడు ఆమెలో కార్యం జరిగించినట్టుగా మనం జరగాలి. మనము కూడా అదే పరిస్థితి మనకు రావాలని కోరుకోవాలి. ఏమిటది? వాక్యం వినాలి, దేవుడు మన హృదయాన్ని తెరవాలి. అంతేకాదు ఈ వాక్యం వల్ల అనేకులు హృదయాలు తెరవబడాలని మనం ఆశించాలి. అలాగూ మనం ప్రార్థన కూడా చేయాలి. చూడండి పిల్లరా, అప్పుడు చేసినప్పుడు ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు ఏం చేసింది? ఆమె లక్ష్యం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన హృదయాలను తెరుస్తాడో అప్పుడు తప్పనిసరిగా వాక్యం వినాలన్నటువంటి ఆ మనస్సు వస్తుంది కదండి. అప్పుడు మనము ఆ వాక్యం మీద లక్ష్యం ఇస్తాం కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఆమె ఎప్పుడైతే ప్రభు వలన ఆమె హృదయం తెరవబడిందో, ఆ వాక్యం ఆమె హృదయంలోనికి వెళ్ళిందో, అలాగా వాక్యం మీద ఆమె లక్ష్యమించిందో అప్పుడు ఏం జరిగింది? ఆమెయు ఆమె ఇంటి వారును ఏం జరిగిందండి? వెంటనే ఎంత క్రియ జరిగిందో చూడండి. ఇంటికి వెళ్ళింది కదా, తన ఇంటి ఉన్నటువంటి వారికి కూడా చెప్పింది. వారందరూ కలిసి
ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకుంది కదండి. అలాగూ ఆమె ఆమె ఇంటి వారు ఏం చేసినారండి, విశ్వాసం ఉంచి ఆమెయు ఆమె ఇంటి వారును పొందినప్పుడు బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం పొందినారు. ఆమె ఆమె నేను ఇప్పుడు ప్రభువునందు విశ్వాసము ఏమడుగుతుందో గలదానని మీరు ఎంచితే ఎంత నా ధైర్యంగా ఇంటికి వచ్చి నిజం ఉండుడని ఇక్కడ ఏడుకొనెను. ఆ ఏమంటుందంటే, నేను ప్రభువునందు కదండి విశ్వాసం విశ్వాసం గలదానని ఉంచగలదానని మీరు మీరు ఎంచితే ఎంచితే నా ఇంటికి వచ్చి కదండి ఆ ఉండుడని మాట జ్ఞాపకం వేడుకొని చేసుకో. ఎందుకని నేనంటే ప్రియులారా, అలాగా మనలో ధైర్యం పుట్టుకొస్తుంది. మనములో విశ్వాసం ఉంటే, మనలో దేవుని ప్రేమ ఉంటే, మనలో ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిస్థితి రక్షణ అనేటటువంటిది మనలో ఉన్నప్పుడు మనం ధైర్యంగా కదండి. ఇప్పుడు దైవజనులను ఏమంటుందంటే, ఏమని అడుగుతుందని అంటే, మీరు ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే ఏం చేయమంటుంది, నా ఇంటికి వచ్చి ఉండుడని కదండి వేడుకొని మమ్మలను బతిమాలుకొనెను బలవంతం అంటుంది కదండి. బలవంతం చేసిను అంటూ కదండి. బలవంతం చేయటం అంటే ఎలాగా ఒక్కసారి ఆలోచన చేయండి. దైవజనులను తన ఇంటికి పిలుచుకుని ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆ ఉన్నతమైన స్థితిని ఆమె పొందగలిగింది. కారణం ఆమె వెనకాల ఉన్నటువంటి ఏమిటి అని అంటే, దేవుని వాక్యం దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచటము, దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచటమే కాకుండా రక్షణ పొందటము, ఆమె ఒక్కటే కాకుండా తన ఇంటి వారు కూడా బాప్తిసం తీసుకోవటం, రక్షణ పొందటము, ఇవన్నీ కూడా ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం, ఆయన కృపాసనం వద్దకు ధైర్యముగా మనం వెళతాము. ఎందుకని అని అంటే జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రభు మనతో ఉంటాడు, మన అన్ని విషయాల్లో ఆయన మనల్ని ఆదుకుంటాడు అన్నటువంటి ధైర్యం మనలోకి వస్తుంది కనుక. లేకపోతే ఈ యొక్క లూదియా లాగా చేయలేము, అడగలేము. ఇంకా చెప్పాలి అంటే దైవజనులైనా దేవుని పరిచర్యనైనా చెయ్యాలన్నటువంటి ఆ మనస్సు మనకు రాదు. ఈనాడు అలాంటి స్థితి రాకూడదని ప్రభు మనం ఇలాగూ దేవుని వాక్యం చేత హెచ్చరిస్తున్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే ఆ యొక్క 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే కదండి. క్వశ్చన్ ఆమెకు వాళ్ళకే వేస్తుంది. ఆమె పౌలుతో కూడా దేవుని బిడ్డలందరికీ కూడా ఎంచితే నా ఇంటికి వచ్చి ఉంటుడని వేడుకొని మమ్మల్ని బతిమాలుకొనినని చెప్తూ ఉన్నాడు. అలాగైతే సహోదరుడు సహోదరి మనలో ఆ ధైర్యం పుట్టాలి కదా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ఆ 21వ వచనంలో మనం చూసినట్లయితే, వీళ్ళారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారు. దోషారోపణ లేదు ఆమెలో. అందుకనే ధైర్యంగా దైవజనుల్ని తన ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తూ ఉంది కదా. ఇంకా చెప్పాలి అంటే బతిమలాడుతూ ఉంది, రండి మా ఇంటిలో ఆతిథ్యం తీసుకోండి అని. ఎందుకంటే అంతకు ముందే దేవుడు ఆమెకు ఆమె ఇంటి వారికి కార్యం జరిగించినాడు, వారి హృదయాలను తెరిచినాడు, రక్షణ అనేటటువంటి ఆ గొప్ప స్థితిని వారికి అనుగ్రహించినాడు. అందుకని ఇప్పుడు వారు అందరూ కూడా ఆ దైవజనుల్ని ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డారు కదా. కనుక పిల్లలు ఈ సమయంలో గుర్తు చేసుకున్నాం, మనకు అలాంటి ధైర్యం రావాలి. ఎప్పుడు వస్తుంది అని అంటే, మన హృదయం అంత దోషారోపణ లేనప్పుడు, ఏ నింద మన మీద లేనప్పుడు అలాంటి ధైర్యం మనకు వస్తుందన్న సంగతిని మనం గమనించాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంది. చూడండి పిల్లరా, 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం పిల్లరా. 3వ అధ్యాయము 12వ వచనం ఆయన యందలి విశ్వాసము చేత ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. చూసారా, నేను ఇప్పుడు చెప్పాను సందర్భం. లూదియా ఎలాగైతే కదండి దేవుని వాక్యం విని ఆమె హృదయం తెరవబడి ప్రభు కార్యాన్ని బట్టి ఆమె రక్షణ పొంది ఆమె
ఏం చేసింది అని అంటే తన ఇంటి వారందరూ బాప్తిసం పొంది ఎంత ధైర్యంగా రావటానికి కారణం ఇదే. ఇక్కడ చూడండి పిల్లలు ఏముంది, అది మాట మనం చూసిన ఆయన అందరి విశ్వాసము చేత, విశ్వాసము చేత అంటే యేసు ప్రభు అందరి విశ్వాసము చేత ఏమొస్తాయంట? 2 వస్తాయి. ధైర్యమును ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి కదండి. మనకు ఈ ధైర్యం రావాలి, ఈ నిర్భయముగా ముందుకు సాగే భాగ్యాన్ని మనం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ఇవి కలిగి ఉండాలి. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క పత్రికలో 3వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే 4 విషయాలు పిల్లలు. ఏమిటివి అని అంటే 19, 20 వచనాల్లో సత్యమందు కదండి, సత్య సంబంధులమని మనం ఎరిగిన వారంగా ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్న మన దేవుడు ఉన్నాడని మనం ఎరగాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎదుట కదండి మనము ఏం చేయాలి? మన హృదయములను సమ్మతి పరుచుకోవాలి. ఇవి 19, 20 వచనాల్లో ఉన్నమాట. 21వ వచనానికి వచ్చేటప్పటికి ఆ 3 అక్కడ ఉంటే, 4వదిగా మనం చూసినట్లయితే మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎలా దేవుని ఎదుట మనము ధైర్యం కలిగిన వారమై ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అంతేకాదు చూసినటువంటి ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా ధైర్యమును నిర్భయమును కలగటానికి ఒకే ఒక సూచన ఏమిటి అంటే మనం ప్రభునందు విశ్వాసం నుంచి ఉన్నాం కనుక ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మనము ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాం కనుక ఆ ధైర్యము, ఆ నిర్భయమైనది మనకు వస్తుంది. అందుకే నేను చెప్పాను ఏమిటి అని అంటే ఆ 10 మీనాలు తీసుకున్నటువంటి 10 మందిలో కదండి వారు ఎలాగున్నారు? ఆ 3వ వాడు ఎలా, మొదటి 2 ఎట్లా ఉన్నారు, 3వ వాడు ఎలాగున్నాడు అని అతడు ఆ రాజకుమారుడి మీదనే నేరారోపణ చేసేవాడు. అతని హృదయం సరైనది కాదు కదా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగేటప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క హృదయాలు దోషారోపణ చేయకుండా ఉండాలన్న సంగతిని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. కారణం ఏమిటి అని అంటే పిల్లరా, ఒక సందర్భం మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. అది ఏమిటి అని అంటే యేసయ్య దేవాలయంలో బోధ చేస్తూ ఉండేటప్పుడు ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఈమె వ్యభిచారం చేస్తూ ఉండేటప్పుడు పట్టుబడింది, ఈమెను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమంటావు అని అడిగినారు. బాగా వినండి పిల్లరా, అది యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదివితే ఈ మాటలు మనకు గుర్తుకొస్తాయి కదండి. అప్పుడు ఏం జరిగింది అని అంటే యేసయ్య వారి యొక్క కుతంత్రాలు ఎరిగిన వాడై ఏం చేస్తున్నాడంటే మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేయండి అని ఆయన తల ఉంచేస్తున్నాడు. ఈ లోపల ఏం జరిగిందో ఒక మాట, ఆ మాట చదువుకొని మనకు దోషారోపణ లేని దేవుని సన్నిధిలో ఉంటాం ఆ విషయాన్ని చేసుకోవాలని ఈ మాట చెప్తున్నాను. చూస్తారా 9వ వచనంలో అనుకుంటాను ఏముందో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం కదండి. అదేనండి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కదండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ మాట ఏ మాట విన్నారు? యేసయ్య నోటి నుండి వచ్చింది ఏమిటి? మీలో పాపం చేయని వాడు మొదట వారు ఆ మాట విని ఏం జరిగింది అని అంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి కదండి. ఎలాగంటారు? మరి పెద్దవారు మొదలుకొనే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి కదా. ఏం చూసారా? ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏముంది మీరు చెప్పండి? వారి హృదయాలు దోషారోపణ చేయబడ్డాయి కదండి. దోషారోపణ చేయబడ్డాయి కనుక ఒక్కడు కూడా అక్కడ నిలవకుండా వెళ్ళిపోయినాడు. పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఇంతగా జ్ఞాపకం చేసుకున్నాం. మనము
అలా దోషారోపణ చేయకుండా ఉండేదాని కొరకు దేవుని సన్నిధిలో మన హృదయాలను సమ్మతిపరుచుకోవాలని నమ్ముతుంది. రెండోది మనం చూసినట్లయితే మనకు దోషారోపణ లేనప్పుడు ధైర్యముగా కదండి, ధైర్యముగా ఏం చేయాల్సి వస్తాం మనము ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఆయన ధైర్యము గలవారమై ఆయన కృపాసనం దగ్గరకు మనం వెళ్తాం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దోషారోపణ చేయబట్టి వెళ్ళిపోయిన దోషారోపణ లేనటువంటి లూదియా హృదయాన్ని ఒకసారి చూడండి. ఆమె వారిని బలవంతం చేసింది కదా. ఈ తేడాను మనం గుర్తు చేసుకున్నాం. మరి ఎట్లా ఉన్నాం మనం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. కాబట్టి ఈ 3 వచనాల్లో ఉన్న ఈ 4 విషయాలను మనం గుర్తిరిగి ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించను గాక. పిల్లలు గుర్తు చేసుకోండి, అర్థం చేసుకోండి, అలా ముందుకు సాగాలి. ప్రభు నామములో మీకు అందరికి వందనాలు. సమయంలో మనం చక్కటి వాక్యాన్ని విన్నాము. తన హృదయాలు దోషారోపణ చేయకున్నట్టు ప్రభు ఎదుట సమ్మతి పరుచుకోవాల్సినటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. మరి మనకి ఇచ్చిన మీన ఎలా ఖర్చు చేశాము, రేపు ప్రభు అడిగినప్పుడు దానికి తగినటువంటి జవాబు మన దగ్గర ఉండాలి. రెట్టింపు చేసుకుంటున్నామా లేకపోతే దాన్ని వ్యర్థం చేశాం. అనేక విషయాలు విన్న మాటలు మన హృదయాల్లో జీవితాల్లో కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్త పడాలని దినాన్ని మనం హెచ్చరించబడుతుంది. కొన్ని ప్రకటనలు ఉంటున్నాయి, దయచేసి వినండి, తర్వాత ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా రేపటి దినం ఉదయకాలమే భీమవరప్పాడికి కొంతమంది సేవకులు గాంధీనగర్ నుంచి సహోదరులు వెళ్తున్నారు. అలాగే వెంకటేశ్వరపురం నుంచి కూడా. భీమవరప్పాడు అంటే యేసుదాస్ గారు చేస్తున్నటువంటి పరిచర్య. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన భార్య శ్యామలమ్మ గారు చేస్తున్నారు అక్కడ. ఒక సువార్త పరిచర్య కూడిక కలిగి ఉండాలని వారు ఆశపడ్డారు. అందుకని రేపటి దినం బయలుదేరుతూ ఉంటుండగా వారి కొరకు ప్రార్థన చేయండి. టీము ఒక సువార్త బృందం మన దగ్గర నుంచి వెంకటేశ్వరపురం నుంచి వెళ్తున్నారు. ఉదయకాలమే మరి స్టార్ట్ అవుతారు, దూరం కాబట్టి. అక్కడికి వెళ్ళి 4 వీధుల్లో సువార్త ప్రకటించి, అంటే మనం ఎలాగ ఇస్తున్నామో అలాగే పత్రికలు ఇచ్చి, బైబిల్స్ ఇచ్చి, కొంత చెప్పి తర్వాత మందిరంలోకి వచ్చి ఒక సువార్త కూడిక కలిగి ఉంటాము. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిచర్య జరిగేలాగున. తర్వాత మనకు 24వ తేదీ శనివారం ఇక్కడ వీరారెడ్డిపల్లిలో ఉంది, ఎగువ వీరారెడ్డిపల్లిలో సువార్త దండయాత్ర. దాని కొరకు మీరు అందరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇంకా మనకు ఈ వీక్ లోనే కాబట్టి ఈ వారంలో ఉంటున్నటువంటి సువార్త దండయాత్రలో సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షంగా ఉండి కార్యం చేసేటట్లు మరి జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ కాబట్టి మరి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు మనకున్నాయి. వారి కొరకు ప్రార్థన చేయండి. స్థానిక సంఘం అక్కడ యోసేపన్న సేవ చేస్తున్నారు. సునీల్ అన్న వాళ్ళ కుటుంబం, అలాగే మురళి వాళ్ళ కుటుంబం కూడా అక్కడ ఉండి పరిచర్యలో సహకరిస్తున్నారు. అరుణమ్మ కూడా ప్రార్థన సహకారం అందిస్తా ఉంది. ఇలాగా మరి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన చేసి మరి పాల్గొనండి. ప్రతి ప్రార్థనలో కూడా ఈ సువార్త దండయాత్రలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. తర్వాత బేస్తవారం యూత్ మీటింగ్ ఉంటుంది జూమ్ లో. ఇవి స్థూలంగా మనకు ఉండేటటువంటి ప్రకటనలు పరిచర్యకు సంబంధించి. అనారోగ్యంగా ఉన్న వారిని కూడా గుర్తు చేస్తాను, ఒకసారి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తిప్పవరప్పాడు కృష్ణారెడ్డి అన్న, మరి ఆయన కొంత అరుగుదల కష్టంగా ఉంది, కొద్దిగానే ఫుడ్ తీసుకుంటున్నారు, నడవలేకపోతున్నారు, ఇంకా ఆయన అడుగులు బాగా వేయలేకపోతున్నారు. అన్న కొరకు ప్రార్థన చేయండి. మందిరానికి రావాలని అన్న చాలా ఆశపడుతున్నారు. మేము వెళ్ళి చూసి ప్రార్థన చేసి కూడా వచ్చాము. స్థానిక సంఘస్థులు కూడా వెళ్ళి ప్రార్థించి వచ్చారంట. మరి తర్వాత తుంగపాలెం సుశీలక్క కోసం కూడా ప్రార్థన చేయండి. రాత్రి మరి ఆమెకు ఆయాసంగా ఉందని చెప్పి వాళ్ళ పెద్ద కుమారుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. ఉదయకాలం కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉన్నారంట. మరి సహోదరి పరిస్థితి ఎలా ఉందో ఆ సహోదరి కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు పోయిన వారం కడుపులో నొప్పితోటి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి
ఆ పేగు పొక్కిందని అక్కడ ఆపరేషన్ కూడా చేయించుకొని ఇంట్లో ఉన్నారు. మరి ఆ బ్రదర్ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే సుప్రజ వాళ్ళ బ్రదర్ వేణిరెడ్డి, ఆయన భార్య మరి రూపిణి, వాళ్ళిద్దరు ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా మన సంఘాల్లో వృద్ధులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, మరి మ్యారేజెస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, పిల్లల కొరకు ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరి కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సువార్త దండయాత్రల కొరకు రేపు ఈ వారంలో మనకు ఉండేది మంగళవారం భీమవరపాడు, తర్వాత శనివారం వీరారెడ్డిపల్లి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 2 ఉన్నాయి కదా. సెప్టెంబర్ నెలలో 14వ తేదీ అంటే సెకండ్ సాటర్డే అపార్ట్మెంట్స్ లో అక్కడ 5,100 ఇళ్ళు ఉన్నాయి. అన్ని ఆక్యుపై చేసి ఉండలేదు, కొన్ని ఖాళీగానే ఉన్నాయి. మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సువార్త అందించాలి మనం. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ అర్బన్ ఏరియాస్ లో జరిగే వాటికి ఇంకొంచెం ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్, ఫోకస్ వాటి మీద పెట్టాలి. మన ఫోకస్ అంతా కూడా ప్రార్థన ద్వారానే మనం వీటిని జయించగలం కదా. ప్రభు మనకు తోడుగా ఉండి కార్యం చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్ కదా. నో ప్రేయర్ నో పవర్. అందుకని ఎక్కువ మరి మనకు కావాల్సినటువంటి ఆ పవర్, దేవుని వైపు నుంచి వచ్చే శక్తి కొరకు మనం ప్రార్థనలో పోరాడి అడిగి పొందుదాం. ఇవి విషయాలు. తర్వాత లాస్ట్ వీక్ లో అంటే సెప్టెంబర్ నెల 4వ వారంలో 28వ తేదీ ఇక్కడ గాంధీనగర్ లో సువార్త దండయాత్ర జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రభు మనల్ని అలౌ చేశారు, అందుకని మనం ముందుకి కొనసాగలుగుతున్నాం. దేవుని స్తుతిస్తూ మనం వీటి కొరకు ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో ఉంటున్నటువంటి సహోదరుడు పీటర్ పాల్ ప్రార్థన చేయగలరా? డ్యూటీలో ఉన్నారా? జయరామయ్య ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నావు నాయన. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ బైబిల్ స్టడీలో మీ దాసుని ద్వారా నాయన మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అవునైనా మేమందరం కూడా మా హృదయాలని నాయన అయ్యా మీ ఎదుట సమ్మతపరుచుకునే వాళ్ళని మాకు తెలియజేసినందుకు వందనాలు. ఆ రీతిగా నాయన మా యొక్క దోషములన్నిటిని కోసం నాయన మీరు భరించి మాకు వాటిని బట్టి మా హృదయాలకి నాయన మీరు సమ్మతిని దయచేసినందుకు వందనాలు. అవునాయన మీ యందు మేము రక్షించబడ్డాం. మేము ఆయా అనేకుల్ని మీ వద్దకు నడిపించే బిడలుగా ఉండటకు సహాయం చేయండి. అలాగే నాయన ఆయా ఆ మీనాలు ఇచ్చిన దాసుడు ప్రభా, ఒక మీనా ఇచ్చిన దాసుడు 10 మీనాలు సంపాదించిన రీతిగా అలాగే ప్రభా మేము వెలిగించబడ్డాం. మేము ప్రభా అనేక ఆత్మలను మీ వద్దకు నడిపించే కృపను మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ రీతిగా నాయన మా వాక్యాన్ని మా హృదయాలకు మేము అన్వయించుకుని నీ నామానికి మహోమకరంగా జీవించుటకు సహాయం చేయండి. మీరు గొప్పవాడు, దయాలత్వం కలిగిన దేవుడు ప్రభా. మీరు నిరంతరం కోపించే దేవుడు కాదని మాకు తెలియజేసినందుకు వందనాలు. అవును ప్రభా, అయా ఏ నేరారేపణ లేని అదిగో నాయన లూదియా అయితే ప్రభా తమ హృదయం నుండి ఏమి నాయన ఆమె సమ్మతపరుచుకొని నీ బిడ్డలను కూడా ఆహ్వానించింది. అలాగే ప్రభువా అయా ఆ హృదయంలో నిరారోపణతో నిండిన ఆయా పరిచయులు నాయన ఆ వ్యభిచార పట్టబడిన స్త్రీని నాయన రాళ్లతో కొట్టుకుంటూ వచ్చి వాళ్ళ హృదయంలో కూడా వాళ్ళు కూడా నాయన ఆ నిరారోపణతో నిండి ఉన్నది కాబట్టి నాయన వాళ్ళు వెనుదిరిగి వెళ్ళారు. అయా ఆ రీతిగా ప్రభా మేము ఎవరును కూడా ప్రభా మేము నీ ఎదుట పరుచుకున్న మేము మరలా కూడా మా హృదయాల్ని మేము అపవిత్రపరచుకోకుండా ప్రభా అనేకులను నీ వద్దకు నడిపించే కృపను మాకు అందరికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా, ఇదిగో నాయనా ఈ సమయంలో నైనా ప్రకటించబడిన ప్రకటనలన్నింటినీ కూడా ప్రభా బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం. రేపటి దినము కూడా ప్రభా భీమవరపాడు గ్రామంలో జరిగే సువార్త పరిచర్య విషయంలో కూడా మీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ కృప సహాయం చేయండి. మీ కృప లేనిదే మేము ఏం చేయలేము ప్రభా. ప్రయాణ మార్గం అంతట్లో మీరు తోడు నీడగా ఉండండి.
అయా యొక్క గ్రామంలో అయా ఆ సువార్త పరిచర్య మీ బిడ్డలకి మీరు జ్ఞానం ఇచ్చి ప్రభా మీరు మీ మాటలను బోధించుటకు మీ కృప సహాయం చేయండి. అలాగే సాతాన ఆటంకాలు కూడా మీరు దూరపరచమని అయా అనేకులకు మీ మాటలు చెప్పి అయా వాళ్ళు రక్షించబడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా తండ్రి అయా రేపు శనివారం ప్రభా ఈ యొక్క వీరారెడ్డిపల్లి సంఘంలో జరిగే యొక్క సువార్త పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ఆ యొక్క 8 సంఘాల నుంచి బిడ్డలు కూడా మేము సిద్ధపడి అక్కడ ప్రభా నాయనా మీ కృప ద్వారా నాయనా మేము ధైర్యం కలిగి విశ్వాసం కలిగి మీ మాటలు అనేకులకు మేము చెప్పే ధైర్యం దయచేయండి. అలాగే అక్కడ నాయనా ఏ సాతాను ఆటంకాలను ఎవరు కూడా ఆటంకపరచకుండా మీ మాటలు విని స్వీకరించే భాగ్యాన్ని దయచేయండి. ఆ లూదియా అయితే ఏ విధంగానైనా మీ మాటలను స్వీకరించి తన కుటుంబం వారందరం రక్షించుకుందో ఆ రీతిగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షించబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధంగా అయా అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా తుంగపాలెంలో ఉన్న నా సహోదరి, అలాగే నాయనా కుమారుడు వెంకటేశ్వర అన్న వారికి కూడా మీరు ఆ ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేశారు. అలాగే మీరు స్వస్థతను దయచేయండి. అలాగే సురజక్క బ్రదరు వేణురెడ్డి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను ఆయన సతీమణిని వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అంతేకాకుండా మీరు గొప్ప దేవుడు అని సర్వశక్తిమంతుడు అని స్వస్థపరిచే యెహోవా అని తెలుసుకుని మీ సన్నిధికి వచ్చి వాళ్ళు రక్షించబడే భాగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా తిప్పారపాడు గ్రామంలో ఉన్న కృష్ణారెడ్డి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నారు, మీ శక్తిని మీ బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి, అరుగుదలను దయచేసి మీ సన్నిధికి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా వాక్యం అందించిన మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని కుటుంబాన్ని, దాసురాలని, వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళు చేసే ఎంతో ప్రయాసతో మీ పరిచర్యలో ముందుకు సాగుతుండగా మీ కృప సహాయం చేయమని, ఇంకా మీ బిడ్డలకు నాయన బలమైన శక్తిని బలాన్ని ఇచ్చి ఆత్మపూర్ణులుగా చేసి ఇంకా అనేక ఆత్మలు రక్షించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలోనైనా ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్పంపిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎన్నో వాక్యాన్ని హృదయాలకు అనుభవించుకుని ఈ నామానికి మేమందరం మహిమకరంగా జీవించుటకు ఈ రాకడలో ఎత్తబరుటకు మీ కృప సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా. వందనాలు థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు. యోసేపన్న వందనాలు, యెషయన్న, కాంతమ్మ వందనాలు, కృపా ప్రణిత వందనాలు, నందిని వందనాలు, పీటర్ పాల్ వందనాలు, ప్రేమరాజ్ అన్న వందనాలు, శాలిని సలోమి వందనాలు, తిమోతి ఎస్తర్ కదా వందనాలు, పద్మ వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తా ఉండండి. రేపు భీమవరపాడు గురించి మర్చిపోకుండా.